ఈరోజు మీరు అందరికీ తెలుసు 30th అసెంబ్లీ బందోబస్తు ఉండడం వల్ల వీ హ్యాడ్ టు సౌండ్ చేయొద్దు చాలు ఇంకా. సో లెట్ అస్ నాట్, మనకి టైం తక్కువ ఉండడం వల్ల ఈరోజు బ్యాక్ టు బ్యాక్ వీ హ్యాడ్ టు పుట్ అప్ దీస్ ప్రెస్ మీట్స్. మీరందరికీ తెలుసు ఆన్ 4th November భాష్యం బ్రహ్మ అనేవాడు ఏజ్డ్ అరౌండ్ 45 years అనుమానాస్పదంగా ఏదో ఒక ఫేస్ మీద కెమికల్న చల్లుతూ వారు స్ప్రే చేసి తుళ్ళూరు 75 విలేజ్ దగ్గర మనకు ఒక బాడీ దొరుకుతుంది. భాష్యం బ్రహ్మ అనేవాడు హీ రన్స్ ఎ స్మాల్ టిఫిన్ షాప్ ఇన్ ది ఏరియా. ఈ టైప్ అనుమానాస్పదంగా ఒక బాడీ దొరకడం, ఎటువంటి క్లూజ్ లేకపోవడం చాలా మా వాళ్ళకి కన్ఫ్యూజింగ్గా డెవలప్ అయింది. ఇది అన్ని రకాల యాంగిల్స్ కానీ టెక్నాలజీ కానీ వాడి మనం చేస్తేనూ వి డిడ్ంట్ గెట్ ఎనీ హోప్, నైదర్ వి గెట్ ఎనీ క్లూజ్ ఆర్ లీడ్స్. తుళ్ళూరు డిఎస్పి గారు అట్ ద సేమ్ టైం పెద్ద కురుపాడు సిఐ గారు చాలా చక్కగా లెడ్ బై ది ఇన్స్పెక్టర్. ఇట్స్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ డిటెక్షన్స్ ఇన్ ద లాస్ట్ 6 months అని చెప్పొచ్చు. మనకి డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఇద్దరు హైర్డ్ అసాసిన్స్కు 10 లక్షల రూపాయలు 10 lakh rupees మాట్లాడుతూ డిసీజ్డ్ వైఫ్ భాష్యం సాయి కుమారి అలాంగ్ విత్ అశోక్ రెడ్డి, దే బోత్ హ్యాచ్ దిస్ ప్లాన్. Both the accused have illicit contact. At the same time, they have developed some illegal intimacy. Husband ki adi telisipodanto he imposed certain restrictions on the accused, and this is where Bhartana champi 10 lakhs he hired killers na reppichi the plan was hatched along with Ashok Reddy. In relation to this, he hired assassins ఎవరున్నారు, పవన్ కుమార్ అండ్ షేక్ షరీఫ్. Both of these assassins have been arrested and picked up. They both belong to Machilipatnam in Krishna district. ఈ కెమికల్ అనాలిసిస్, ప్లేస్ ఆఫ్ క్రైమ్, సీన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనాలిసిస్ చేసుకుంటూ వచ్చినప్పుడు we found out that ఈ కెమికల్ is used in some of the gold businesses to get some shine and luster అంట, cyanide to be very precise. ఇంకా మనకి we have to get the technical as well as FSL report, so I cannot detail much of, give you much more details on this, but still ఒక డేంజరస్ అండ్ పాయిజనస్ కెమికల్ని వాడుతూ ఆ మనిషి డిసీజ్డ్ ఎవరున్నారు, ఏ టైంకి ఇంటి నుంచి బయటకు వస్తాడు, ఎలా వెళ్తాడు, ఏ బండి మీద వెళ్తాడు, టైమింగ్స్ ఇవన్నీ రెక్కిచ్చేసుకొని చాలా ప్లాన్డ్గా వీడిని చంపడం జరిగింది. లెట్ మీ కంగ్రాచులేట్ ద సిఐ అండ్ ద డిఎస్పి ఫర్ అ ఫెంటాస్టిక్ జాబ్ డన్. ఎటువంటి క్లూజ్ లేని పరిస్థితులు కూడా ఇలాంటి ఇద్దరు హైర్డ్ అసాసిన్స్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్న అరెస్ట్ చేయడం, ఇట్స్ వన్ ఆఫ్ బెటర్ కేసెస్ అండ్ గ్రేట్ కేసెస్ టు బి సాల్వ్డ్ ఇన్ ద లాస్ట్ 6 months. I congratulate him. And these two people along with Ashok Reddy, Sai Kumari, Pavan Kumar and Sharif have been picked up. So thank you friends for this short press meet. 30th kuda manaki assembly సెషన్స్ మొదలవుతున్నాయి కాబట్టి దానికి కూడా మనం బందోబస్తులు కూడా ఈరోజు రివ్యూ చేయడం జరుగుతుంది. వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ అండ్ we request the media people also to cooperate with us. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే let us keep us updated. And again before I forget, దయచేసి ఇప్పుడు నుంచి, because Supreme Court guidelines వచ్చాయి కాబట్టి, number 1 we will not be producing the accused. Second, technical data and evidence కూడా మనం బయట పెట్టడానికి రెండుసారి ఆలోచించాల్సి ఉంటుంది. So let us do this for the good of the society.
ఎందుకంటే ప్రతిసారి మనం ముందు పెట్టినప్పుడు ఏదైనా ఒక క్రిమినల్ చూడడము, యూట్యూబ్ వీడియోస్ చూడడం, న్యూస్ చూడడం, ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్గా బిల్డ్ అవుతుంది. అవును, న్యూస్ ఇవ్వడంతో మీడియాతో ఏమవుతుందంటే అలర్ట్నెస్ కూడా, అవేర్నెస్ కూడా పెరుగుతుంది. దిస్ ఇస్ నో డౌట్. మనం ఏం చేయకూడదని కూడా దాంట్లో తెలుసుకోవచ్చు. బట్ దీన్ని కూడా సమ్ పీపుల్ విల్ యూజ్ ఇట్ టు దేర్ అడ్వాంటేజ్. ఎట్లా చేస్తే క్రైమ్ బాగుంటుంది, పోలీస్ వాళ్ళు లాస్ట్ టైం చేసినప్పుడు ఎలా పట్టుకున్నారు, ఇది మనం రిపీట్ చేయకూడదు, ఇలాంటి కూడా ఇష్యూస్ బయటకు వస్తాయి.